ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి ఎదురి ఊర్రీ వాళ్ళ నెమలు వచ్చింది ఎంతుందో ఇచ్చుకుంటే మామూలుగా లేదుగా అసలు. నెమలు ఏదో వచ్చిందంట పొద్దున మా చెల్లి ఫోన్ చేసింది చూస్తా. మా చెల్లి పిలిచింది నెమలు వచ్చిందని వ్లాగింగ్ కోసం. ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి ఎదురి ఊర్రీ వాళ్ళ నెమలు వచ్చింది ఎంతుందో ఇచ్చుకుంటే మామూలుగా లేదుగా అసలు. భలే ఉంది అసలు. ఎంతుందో అంత పైకి ఎట్లెక్కింది అది ఎగురుతుంది. అదే ఒకప్పుడు మా ఏరియాలో ఇన్ని బాగా నెమళ్ళు ఉండేవి. పాపం ఇవన్నీ వచ్చేసేసరికి వెళ్తుంటే మన జొమాటో ఆర్డర్ వచ్చేసింది. తీసుకొచ్చేసినాం అయిపోయింది. సో బ్రో వెళ్ళిపోతున్నాడు. వి గాట్ ఆల్ దీస్ వెజీస్ డెలివర్డ్ టు అస్. మొత్తం కలిపి ఇది మిర్చి 3 కేజీలు పడ్డది. అంటే మినిమం తీసుకోవాలంట. సో అందుకే ఇంత తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇది 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 2 కేజీలు, ఇది 3 కేజీలు, ఇది 2 కేజీలు, ఇది 3 సెట్. అది ఇంటికి వెళ్తే ముందు అమ్మ తిడుతుంది ఎందుకు ఇంత పెట్టినామని. బట్ ఓకే, ఇందులో 1 కేజీ వేస్ట్ అయినా కానీ ఐఎమ్ ఓకే బికాస్ ఐ గాట్ ఇట్ అట్ దాట్ రేట్. ఇవాళ మనము ఒక క్వాడ్ సెట్ ఆర్డర్ చేసాము. ఇవాళ కదలే, ఎప్పుడూ ఆర్డర్ చేసి ఇప్పుడు వచ్చింది. అదే వెనకాల పట్టించుకోకండి. థ్యాంక్ యూ కార్డు కూడా పెట్టారు అంటే మంచి అటెన్షన్ టు డీటెయిల్ ఉందన్నమాట. ఎవరిది ఇది? గజోడు ప్రినారా స్లిమ్ ఫిట్టా. నేను ఎమ్ము పెట్టినారా? అవద్దు మచాస్, బాగుంటాయి. దిస్ ఈస్ హౌ ఐ లుక్. ఎంత మించి రాదులే, అడ్మిరర్లో పెడతా. ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్. కాకపోతే షర్ట్ ఈస్ ఫిట్టింగ్ కరెక్ట్లీ. కాకపోతే షార్ట్ కొంచెం టైట్ అయింది. ఇట్స్ నాట్ టైట్, ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్గా ఉందన్నమాట. సో ఐ థింక్ దిస్ షుడ్ బి గోయింగ్ బ్యాక్ అండ్ కమింగ్ ఫర్ ఒక లార్జర్ సైజ్ వస్తే కనుక బాగుంటుంది. ఇది ఇక్కడ దాకా వస్తే సెట్ కదా. ఇఫ్ యూ వాంట్ బై, మీషోలో లింక్స్ ఉంటాయి, గో అండ్ సెర్చ్ ఇట్ అవుట్. మచెస్ కోఆర్డ్ సెట్స్ అని ఉంటాయి అనమాట. మొత్తం రెడీ అయినా ఓకే. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాం, ఆర్బిఎల్ బ్యాంక్ది అన్నీ రెడీ అయినా. ఇక పోదాం అనుకునే టైంలో ఆయనకు ఫోన్ చేసిన అనమాట. బ్రో ఏంది బ్రో క్యాన్సిలేషన్ చేయాలి అకౌంట్, కథ ఏంది అని అడిగితే అప్పుడు ఆయన అంటుండు, ఇప్పుడే వద్దు బ్రో, ఒక వారం రోజులు ఆగండి, మెల్లగా చేద్దాం మనం అని అన్నాడు అనమాట. సో ప్లాన్ క్యాన్సిల్ అండ్ ఇక టోటలీ కాన్సన్ట్రేషన్ వర్క్. చలో అమ్మ పిలుతానే డాబా పైన కూర్చొని చిల్ అవుతున్నాం అనమాట. 6:40 అవుతుంది టైము. అండ్ పిల్లలందరూ కింద ముచ్చట్లు వేసుకుంటున్నారు. బట్ ఒక్కసారి మా ఏరియాని చూస్తే కనుక యూ సీ ఎవ్రీథింగ్ ఈస్ డెవలప్డ్. దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రీస్ అండ్ కొంచెం ఇల్లులు ఉన్నాయి కదా. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఒకప్పుడు అంతా చెట్లే. ఓకే, ఏది ఇల్లు లేవు అనమాట. ఇదంతా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ వాస్ ఎ ఫారెస్ట్ బిఫోర్ దెన్. ఏ లెవెల్ ఫారెస్ట్ అంటే మా ఇంటి దగ్గర ఇప్పటికీ దేర్ ఆర్ సమ్ వైల్డ్ కౌస్ అనమాట. ఓకే, ఇంకా వైల్డ్ కౌస్ ఉన్నాయి. అండ్ ఇవాళ మార్నింగ్ ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ఇంటి మీదకి పికాక్ వచ్చింది ఇవాళ మార్నింగ్ ముందు పీక పెట్టాను. ఓకే, సో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ 5 years ago వచ్చినప్పుడు, మేము ఈ ఏరియాకి 5 years ago వచ్చాము. ఇక్కడ ఈ రోడ్లు, ఆ రోడ్లు, ఈ లైటు, ఏ రోడ్లు గీట్లు ఏం లేవు, మొత్తం మట్టే అనమాట. వర్షం పడితే మొత్తం స్లడ్జ్ ఉండేది. ఎవ్రీడే మార్నింగ్ పీకాక్స్ అరిచేటి అనమాట. యూ క్యాన్ సీ అప్పుడప్పుడు ఇఫ్ యూఆర్ లక్కీ పీకాక్స్ మన గల్లీలోకి వచ్చేటి అనమాట. ఆ లెవెల్ ఉండేది. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. అండ్ ఆ టైంలో టెంపరేచర్స్ ఆర్ లైక్ 40, 41, 42 వరకు ఉండేది. బట్ రైట్ నౌ సమ్మర్లో టెంపరేచర్స్ ఆర్ లైక్ 48, 49 హైదరాబాద్లో, ఇక్కడ మేము ఉండే ప్లేస్లో అప్పుడప్పుడు హిట్ అవుతుంది అనమాట. సో అర్బనైజేషన్ ఈజ్ నాట్ బ్యాడ్ అని నన్ను. కాకపోతే ఇప్పుడు ఇల్లు కడుతున్నామంటే ఇల్లుతో పాటు ఒక చెట్టు ఉండాలనేది ఎంతవరకు బాగుంటుంది అనేది అది నా పాయింట్. చెట్టు ఉంటే ఆ టెంపరేచరే వేరు, 4 degrees వేరియేషన్ వచ్చేస్తుంది. అది మ్యాటర్. సో యా, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఏ హౌస్, ఒక చెట్టుని పెట్టండి, తెచ్చుకొని పెట్టించండి పెద్ద చెట్టు.